రాష్ట్రం వచ్చిన తర్వాత 12 సంవత్సరాల తర్వాత ఇంకా వాళ్ళకు పని చేసిన దానికి వాళ్ళు చదువుకునే దానికి వాళ్ళకి నెల నెలకు రావాల్సినటువంటి 12 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా వాళ్ళ హక్కుల గురించి కొట్లాడే పరిస్థితి ధర్నా చౌకులకు ఇంకా పనిపడ్డది. తెలంగాణ వచ్చిన తర్వాత ధర్నా చౌకులల్లో ధర్నాలు ఉండయి అనుకుంటే ఇవాళ మళ్ళీ అదే ధర్నా చౌకులకు వచ్చి ఆయుష్ పీజీ విద్యార్థులు కావచ్చు వాళ్ళ స్టైఫండ్ గురించి హౌస్ సర్చన్ చేస్తున్నటువంటి వాళ్ళు దేశం మొత్తం ఒకెత్తుంటే మన దగ్గర దేశం అన్ని రాష్ట్రాల కన్నా అతి తక్కువ చెల్లిస్తున్నది తెలంగాణ రాష్ట్రం. బీహార్, ఉత్తరప్రదేశ్ అటువంటి రాష్ట్రాలలో కూడా 99,000 96,000 ఉన్న దగ్గర మన దగ్గర 30,000 కూడా లేదు. అట్లే 13,000 ఉన్న దగ్గర బీహార్ రాష్ట్రంలో దాదాపు 60,000 పైన ఇస్తున్నారు. దీని గురించి జీవోలు వచ్చినాయి, ఇవ్వాలని చెప్పిండ్రు, కోర్టులకు పోయినరు, కోర్టులకు వెళ్ళి కూడా వచ్చినాయి. తర్వాత కూడా ఇప్పటికీ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. వాళ్ళందరూ వచ్చి అలా ధర్నా చౌక్లో ధర్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో మీ అందరికీ ఇస్తాము అని చెప్పిండ్రు, పెంచుతామని చెప్పిండ్రు. కానీ 2.5 సంవత్సరాల తర్వాత ఇంకా ఉప ముఖ్యమంత్రి ముఖం చాటేసుకుంటా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా దీని మీద పట్టించుకుంటలేరు. నేను ఆపోజిషన్ పార్టీలకు కూడా విజ్ఞప్తి ఏం చేస్తున్నా అంటే మీరందరూ వీళ్ళ వేదికలకు వచ్చి ఊకదుంపుడు ఉపన్యాసాలు ఇచ్చుడు కాదు, మీ పార్టీల వైఖరి వీటి మీద పోరాటం చేసి రోడ్డు మీదకి వచ్చి కొట్లాడాలని చెప్పదలుచుకున్నా. హైదరాబాద్లో బతకాలి అంటే అంత ఈజీ కాదు. ఇవాళ 13,000తోటి బతుకుడు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇంట్లో కిరాయిలు దొరికాయి. అతి ఫాస్టెస్ట్ అభివృద్ధి అవుతున్నటువంటి హైదరాబాద్ పట్టణంలో తెలంగాణ నెంబర్ 1 అని చెప్తున్నారు కదా, ఈ లాస్ట్లో ఉన్నది కాబట్టి ఇక్కడ ఒక నెల ఫుడ్ పైసలు కూడా వాళ్ళకు దొరకని సిచ్యువేషన్స్ ఉన్నాయి. కాబట్టి వెంటనే ఈ ఆయుష్ డాక్టర్లకు ఇమ్మీడియట్గా వాళ్ళకు పెంచాలి. పక్క రాష్ట్రంలో ఎంత ఉన్నదో దానికన్నా ఎక్కువ పెంచాలి. పక్క రాష్ట్రంలో ఇక్కడికి ఇచ్చేదానికన్నా డబల్ ఉన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. వాళ్ళది కూడా కొత్తగా అయిన రాష్ట్రమే కదా, మరి మనదైతే సర్ప్లస్లో ఉన్నటువంటి రాష్ట్రం. అంటే వీళ్ళ పట్ల వీళ్ళ బతుకుల పట్ల కనీసం కూడా ప్రేమ లేనటువంటి ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం. అన్ని రాజకీయ పార్టీలను కూడా సమానంగా ఇంట్లో దోషులుగా భావించదలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు 1,500 మందితో అసలు పనే లేదు కూడా స్టేట్మెంట్ ఇస్తారు. వాళ్ళందరినీ గట్లనే అనుకుంటున్నారు. ఈచ్ డ్రాప్ మేక్స్ అన్ ఓషన్. తెలిసిపోతుంది వాళ్ళకు ఈ డాక్టర్లతో ప్రభావం ఎంతమందికి అవుతుంది. గట్లనే 30 లక్షలతో మాకేం సంబంధం, మాకేమవుతుంది, 35 లక్షల నిరుద్యోగులతో అనుకుంటున్నది, రైతులతో మాకేమవుతుంది అని చెప్పని అనుకుంటున్నారు. ఆఖరికి వాళ్ళ ఇంట్లో ఓట్లు తప్ప కాంగ్రెస్ వాళ్ళకు ఇంకెవరిని ఓట్లు డిపాజిట్లు కూడా ఎవరిని దక్కాయి. వాళ్ళు అట్లే అనుకుంటా పోతే మాత్రం ఒక డాక్టరు ఒక 100 మంది కాదు, 1000 మంది కాదు, అవసరమైతే 1,00,000 మందిని ప్రభావితం చేసేటువంటి వృత్తిలో ఉన్నారు. వాళ్ళతో పెట్టుకోకుండా మీ మంచి కోరే చెప్తున్నాం. అది వాళ్ళ అధికార అహంకారానికి పరాకాష్ఠగా చెప్పొచ్చు. ఆ స్టేట్మెంట్ అట్లా ఇస్తుందంటే మాత్రం ఇదే ముఖ్యమంత్రి నీట్ విద్యార్థులకి సపోర్ట్ చేసినట్టు అనౌన్స్ చేస్తాం. మరి ఇక్కడికి వచ్చేసరికి టోటల్ డిఫరెంట్గా ఉంది. ఏం చెప్తారు? వాళ్ళు దొంగలబ్బా, మస్తు మాట్లాడతారు. అసలు ఆయన చూసుకుంటే చాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆయననే వాళ్ళ పార్టీ వాళ్ళే ఇక్కడ సంవత్సరానికి 2 లక్షల వచ్చిన అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాలా అని చెప్పినోడు ముఖం చాటేసిండు కదా. అసలు ఆయన దోషిగా నిలబడాలి. ఈ ముఖ్యమంత్రి రిజైన్ చేయాలి. ఆడ ఎట్లా చేయించారు కదా. ఇక్కడ ఉద్యమాలు ఎట్లా జరగాలంటే ఈ ముఖ్యమంత్రి ఇంకొక రోజు కూడా ఉండొద్దు. దీనే నిరుద్యోగుల మీద ఇట్లా మాట్లాడిన వాళ్ళ మీద లాఠీ దెబ్బలు పెట్టి కొడుతున్నారు. నిన్న కూడా ప్రెస్ క్లబ్లో కొట్టే ప్రయత్నం జరిగింది కదా. లట్లు పట్టుకొని ప్రెస్ క్లబ్లో తిరిగిన వాళ్ళంతా. సో ఈ ముఖ్యమంత్రికి పైసా హక్కు లేదు, అధికారంలో కొనసాగేటందుకు పైసా హక్కు లేదు. వీళ్ళ కనీసము మీటింగ్లు పెట్టుకుంటామంటే ప్రజాప్రభుత్వంలో పర్మిషన్లు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. దొంగలు దయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టు ముఖ్యమంత్రి సేమ్ అదే పని చేస్తున్నాడు. ఆయన మిడిల్ క్లాస్ అని చెప్పి 1,00,000 రూపాయలు అంగేసి, 1,00,000 రూపాయలు లాగేసి, 1,00,000 రూపాయల బూట్లు వేసి మిడిల్ క్లాస్ అని చెప్పుకుంటూ ఆయన తిరుగుతుంది. మరి ఏ క్లాస్ అయిందో నేను ఇంతకుముందు అడిగిన ఇప్పటిదాకా నాకు జవాబు రాలేదు. మరి మేమేం క్లాసో మీరేం క్లాసో. ఆయనకు 1,00,000 రూపాయలు పెట్టి అంగిలు వేసుకున్నట్టు మిడిల్ క్లాస్ అంటే మరి ఏందో తెలియదు. ఆయనకి వీళ్ళ బతుకుల గురించి సోయి లేదు. కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ మంత్రి ఎట్లయితే ధర్మేంద్ర ప్రధాన్ ఎట్లయితే రాజీనామా చేసి పోరాటాలు జరిగినాయో అటువంటిది ఇక్కడ కూడా ఈ ముఖ్యమంత్రి మంత్రి మండలికి ఒక్క క్షణంలో కూడా కుర్చీలో కూర్చునేటువంటి అర్హత లేదు. పాలకులు ఫ్రీ బీస్ కన్నా నా దృష్టిలో ఆ ఫ్రీ బీస్ కూడా చక్కగా వస్తలేవు.
ఇది కూడా ఒక డబ్బా కథ అదంతా. ఉచిత విద్యం నాణ్యమైన విద్య, నైతిక విలువలతో కూడినటువంటి విద్య. చదువుకొని ఆడ కుర్చీల కాడ కూర్చొని అన్ని అబద్ధాలు మాట్లాడేటువంటి ముఖ్యమంత్రుల అటువంటి చదువులు కాదు మనకు కావాల్సింది, అటువంటి మంత్రులు కాదు. ఇప్పుడు వాళ్ళు హెచ్సీల గిచ్చుల చదివిన వాళ్ళు కూడా వాళ్ళందరూ కూడా ఈ చదువులు చదివే కదా, అంటే నైతిక విలువలతో కూడినటువంటి విద్య చదువుకోలేదు కాబట్టి వాళ్ళు ఆ గతిలో ఉన్నారు ఇప్పుడు ఉన్నటువంటి పాలిటిషియన్స్ అంతా. సో నైతిక విలువలతో కూడినటువంటి విద్య, సమాన విద్య ప్రతి ఒక్కరికి, ఒక అటెండరు కింద స్థాయిలో రైతు బిడ్డలకు, కలెక్టర్ బిడ్డలకు, మంత్రులు, ఎమ్మెల్యేలకు ఆడికెళ్ళి సమానమైన విద్య అవకాశాలు దొరకాలి, అది ఉచితంగా దొరకాలి. యూనివర్సిటీలు రీసెర్చ్ స్థాయికి వచ్చే వరకు కూడా వాళ్ళకు ఉచితంగా ప్రొవైడ్ చేయాలి. వైద్యం ఒకటి, ఏ మనిషికి ఏ రోగం వచ్చినా ఏమొచ్చినా కానీ వాళ్ళకి 5 పైసలు కూడా వాళ్ళ మీద పడకుండా, ఇలా ఏ రోగం వస్తే ఇండ్లు అమ్ముకోవాలి, పుస్తలు అమ్ముకోవాలి, మట్టలు అమ్ముకోవాలి, అప్పుల పాలు కావాలి, బజాట్ల పడాలి, ఆత్మహత్యలు చేసుకోవాలి. ఆ సిచ్యువేషన్కి వచ్చింది. ఇంకో భయంకరమైనది ఏంటంటే మొత్తం మనం తినే తిండి మొత్తం అడల్తాడు, వాటి మీద కూడా వాళ్ళ దాంట్లో వీళ్ళకి పర్సెంటేజ్ పోతున్నాయి కాబట్టి అటువంటి వాటిని కూడా కంట్రోల్ చేయాలి. ఈ రాజ్యం ఇట్లా ప్రాపర్గా నడవాలి, ఇటువంటివి కావాలి. కానీ అవన్నీ ఏమొస్తాయి చెప్పు. దాంతో కూడా షాదీ ముబారక్ స్కీమ్ ఉన్నదబ్బా. షాదీ ముబారక్ ఏంది, కాలేవాడి వాడు ₹1,00,000 ఇస్తే పేద పుస్తల వాటి తాడుకుంటే కొంటే అయిపోతుందా? నువ్వు ఏం చదువుకున్నావు? నువ్వు పీజీ చదువుకున్నావా, డిగ్రీ చదువుకున్నావా, నువ్వు ఎంత చదువుకున్నావు, నువ్వు చదువుకు తగ్గట్టుగా నీకు పెళ్లి కాగానే నీకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తాం అని చెప్పి నువ్వు ప్రామిస్ చేయి. ఆ స్కీమ్ పెట్టు. నీకు దమ్ముంటే రాజకీయ వ్యవస్థకు, తెలంగాణ రాజకీయ వ్యవస్థకు చెప్తున్నాను, అటువంటివి రావాలి, ఆ స్కీములు కావాలి. పుస్తే మాటలు లేవు. వాడు అప్పుల పాలైతే పెళ్లి చేసుకుని సంసారం చేసిగా పొరగాలు పుడతారు, తర్వాత ఏం చేయాలి? సో ఇట్లా స్కీమ్స్ అనేటివి ఉండేది ఉంటే అట్లా నేను ఉద్యోగం ఇస్తా ఛాలెంజ్ చేసి చెప్పాలి. 80% ప్రైవేటు ఇన్స్టిట్యూషన్స్లల్లా, ప్రైవేటు కంపెనీలల్లా, తెలంగాణలో వచ్చి పెట్టిన వాటిల్లో, ప్రైవేట్ వాటిల్లో కూడా 80% తెలంగాణ వాళ్ళకే రిక్రూట్మెంట్ చేపిస్తామని మేనిఫెస్టోలలో పెట్టారు కాంగ్రెస్ వాళ్ళు. కనీసం ఒక్కొక్క ఆర్గనైజేషన్లో 8 మంది కాదు, ఒక్కరిని కూడా పెట్టేయాలి వీళ్ళు. అటువంటి ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయాలి కదా. గవి చేస్తే అటువంటి ఏమైనా ప్రాపర్గా చేస్తే ఇవన్నీ ఎవడు అడగడు. ఇవన్నీ వీళ్ళు ఏంటంటే పక్కా పచ్చి అవినీతివాదులు. తెలంగాణ రాజకీయ వ్యవస్థ 200 మంది విద్యార్థులు కేవలం 2 టాయిలెట్లు మాత్రమే ఉంటే చాలా సౌకర్యాలు కూడా లేవంటే వాళ్ళంతా ఇబ్బంది పడుతున్నారు చెప్తున్నారు. అవే కదా అటువంటి వాటి మీదనే లొల్లి పెడితే ఇప్పుడు ఈయనంతా తీసుకొచ్చి ఒకటేదో బడి ఓపెన్ చేసి తెలంగాణ బళ్ళన్నీ మంచిగా అయిపోయినట్టుగా చేసి హిట్లర్ పాలనలో గిట్లే ఉంటాయి. 200 మంది పిల్లలు ఉన్న దగ్గర 2 టాయిలెట్లు లేవు. అయితే ఏం చేయాలంటే ఎమ్మెల్యేలకు వీళ్ళకి ఎప్పుడు బుద్ధి వస్తుంది, సోయి వస్తుంది అంటే మీ సెక్రటేరియట్లా, మీ అసెంబ్లీలల్లా మీరు 119 మంది ఉన్నారు కదా, మీ 119 మందికి ఒకటే టాయిలెట్ పెట్టాలి. అప్పుడు మీకు బుద్ధి వస్తుంది. గటువంటిది రావాలి, గటువంటి వాడు రావాలి. ఆడ వచ్చి కూర్చుంటే అప్పుడు అర్థమవుతుంది వీళ్ళకు. సెక్రటేరియట్లో కూడా అంతే, అందరూ ఆడే కూర్చోవాలి. పొద్దున్న సాయంత్రం వాళ్ళ కాలేజ్ అవర్స్ ఎట్లుంటాయో ఆ కాలేజ్ అవర్స్లకి అందరిని ఆడ కూర్చోబెట్టి ఒకటే టాయిలెట్ పెట్టాలి వీళ్ళకి. ఆ సిచ్యువేషన్ ప్రజల నుంచి అట్లా ఒత్తిడి వస్తాయి తప్ప ఇది మొత్తం ఇక్కడ కాదు. తెలంగాణ ఇది కూడా మళ్ళీ ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమే. కనీసం టాయిలెట్లు లేని బడులల్లా మళ్ళీ వీళ్ళేంది పీజీలు చేస్తున్నారు డాక్టర్లు, వాళ్ళ కాలేజీలో కూడా కాపారిస్తున్నది. ఏ హాస్పిటల్ పోయినా ఎక్కడ పోయినా కానీ మొత్తం పెక్కులు వస్తుంటాయి, కింద పడుతుంటుంది. బతుకుతామా సస్తమా తెలియదు, తలకాయ వెళ్తా తెలియదు. యూనివర్సిటీలో కూడా కాకతీయ యూనివర్సిటీలో కూడా మేము పోతాను హాస్టల్లో ఉర్రంగా హాస్పిటల్ బంద్ చేసి అదే డైరెక్ట్ డ్రైనేజీలలోనే మొత్తం డ్రైనేజ్ వాటర్ నిండిపోయిండే. చూపించినాం అవన్నీ జనాన్ని చూపించినాం. అయితే రాజకీయ నాయకులకు ఏమవుతుందంటే హ్యాగీ జనాలు ఏమున్నది పోయి పైసలు ఇస్తే ఓట్లు వేస్తారు, ఏమున్నది వీళ్ళకో చైతన్యమా మన్నా అనుకుంటారు. కానీ ఇప్పుడు రగిలింది, యువతరం రగులుతున్నది, అందరికీ తలకాయ కెక్కుతుంది. వాళ్ళు ఇచ్చే పైసలు తీసుకుపోయి పక్కకు వరేసి నిజాయితీ పరులకు కనుక కూర్చోబడితే, నీతివంతులను కనుక ఆ అసెంబ్లీలో కూర్చోబెడితే అప్పుడు ఏమన్నా మార్పు జరుగుతుంది. ఇన్ని సమస్యలు ఉంటే మొన్న సీఎం రేవంత్ రెడ్డి ఏమంటారు అంటే ఇన్ని సమస్యలు ఏమి లేవు, అన్ని సక్రమంగా చేస్తున్నా, నన్ను రాజీనామా చేయమంటారు. భయం లేని కోడేట 10 ఆట్ల గుడ్డు పెట్టినట్టున్నది. నేను 10 ఆట్ల గుడ్డు పెట్టిన కోడి లెక్కన ఉండేనే భయం గల కోడి. సో ఈ ముఖ్యమంత్రికి ఆయనకు ఒకవేళ అర్థం కాకుంటే అర్థం చేస్తాం, ఆయనకు అన్ని ఎరికే. కానీ ఆయననే ఈ ముఖ్యమంత్రి కాకముందు చెప్పిండు, ప్రజలు మా నుంచి అబద్ధాలు వినదలుచుకున్నారు, ప్రజలు వాళ్ళ చెవులకు మంచిగా అనిపించే మాటలు వినదలుచుకున్నారు. కానీ చేతలో చేపించుకోవాలనేది ప్రజలకు ఆ సోయి లేదు కాబట్టి మేము గవే అబద్ధాలు మాట్లాడుకుంటా వస్తున్నాడు. ఆయన రిజైన్ కాదు, అసలు రాజకీయంగా ఆయన కంప్లీట్గా భూస్థాపితమయ్యే పరిస్థితులు తెలంగాణలో రాబోతున్నాయని చెప్పదలుచుకున్నాను. అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ తోటి పోటీ పడుతున్నాడు అంటున్నారు, కానీ అక్కడ 60,000 ఇస్తుంటే ఇక్కడ 30,000 ఇస్తున్నారు. దీనికి ఏం చెప్తారు? అదే ఇప్పుడు క్లియర్ కట్గా చూపించినాం కదా, అది ఒకటే రాష్ట్రం, అది ఒకటేసారి అయింది, ఇది ఒకటేసారి అయింది, ఇది ఇంకా సర్ప్లస్ రాష్ట్రం. సరే గత ప్రభుత్వం వాళ్ళు
అప్పుల పాలు చేసి రాగమాగం చేసి ఓకే. మరి ఈయన వచ్చి ఏం చేస్తున్నాడు? ఈయన వేసుకున్న బట్టల దగ్గర కాంపిటీషన్గా ఫీల్ అవుతుండే పోయినా లేదా లోకేష్ పవన్ కళ్యాణ్ లెక్క సినిమా వాళ్ళు వేసుకుంటారు ఆ బట్టలు గట్లగా బట్టలల్లనే చూసుకొని మురుస్తున్నట్టు. బరాబర్ వీళ్లకు రావాల్సింది దానికన్నా ఎక్కువ ఇవ్వాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో బతుకుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాకు పోయినా కానీ హైదరాబాద్ కన్నా కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఉంటుంది. ఆడ ఇక్కడ ఎక్కువ ఉంటుంది హైదరాబాద్లో. కనుక ఇక్కడ హైదరాబాద్లో ఇంకా ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఇంకా ఎక్కువ ఇవ్వాలి. ఈ సోయి లేని మాటలు మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి.